ఏవి కూడా తెలంగాణలో అమలు కావటం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా రేవంత్ సర్కారు హామీలను దాటవేసిందని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో అయితే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో ఆమె అన్నారు. కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలోనే 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి రావడం జరిగింది. ఇక మున్ముందు అంటే వీటితోటి కేంద్ర ప్రభుత్వం ఆగదు. నరేంద్ర మోడీ గారి లక్ష్యం 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అని, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించాలి అని. నిన్న మొన్నటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశం అనుకున్నాం, కానీ 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం అందరం వికసిత్ భారత్ని చూడాలని. కనుక అటువంటి వికసిత్ భారత్ని చూడాలి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఎప్పుడైతే వారికి సంక్షేమాన్ని అందిస్తూ మనం ముందుకు వెళ్తామో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. మనం ఏదైతే 3వ ఆర్థిక శక్తిగా మన భారతదేశాన్ని చూడాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ సంకల్పంలో భాగంగానే ఇవాళ ఈ రకమైనటువంటి కార్యాచరణతోటి భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక మంత్రి గారు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి మాధ్యమంగా వారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ దేశం రాష్ట్రం యొక్క అభివృద్ధిని సాధిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేసుకునేటువంటి విషయం, ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ, మొన్న జరిగింది ఒక సర్వే, ఇండియా టుడే వారు అనుకుంటాను చేశారు సర్వే. ఇవాళ ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఎంత వస్తుంది ఓటు శాతం అని చెప్పి చూసినట్లయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 49% వస్తే ఇవాళ ఇప్పుడు కనుక మీరు నిర్వహిస్తే 52% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇండియా టుడే చేసినటువంటి సర్వేలో బయటపడినటువంటి విషయం. ఇవన్నీ ఏమిటంటే దేశ ప్రజలు గమనిస్తున్నారు, దేశ నాయకత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందో గమనిస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే కళ ఏదైతే మందుందో అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించే ప్రజలు ఈ రకంగా మరి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు అని చెప్పి భావిస్తూ మీ మాధ్యమంగా ఈ విషయాలు ప్రజలకి చేరువ చేయాలి అనేటువంటి ప్రయాసలో భాగంగా నన్ను ఇక్కడికి పంపించినటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్క